హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి. బనానా కేక్ ని అసలు మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే చాలా సింపుల్ గా హెల్దీ ప్రాసెస్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కేక్ అయితే ఫ్లఫీగా స్పాంజీగా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కేక్స్ అడిగినప్పుడు ఎప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ బనానా కేక్ ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా అడుగు మందంగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇలా సాల్ట్ ఇవేమి వద్దు అనుకుంటే డైరెక్ట్ గా ఈ స్టాండ్ ఒక్కటే అయినా పెట్టుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీ ప్రాసెస్ లో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేస్తున్నాను. మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే ఏం చేయాలో కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడు చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని ఇవి మొత్తం స్పూన్ తో ఒకసారి కలుపుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ దాకా షుగర్, ఒక 1/2 కప్ దాకా బెల్లం పౌడర్ వేసుకోండి. ఇక్కడ మీరు షుగర్ వద్దు అనుకుంటే ఒక 1/2 కప్ దాకా బెల్లం పౌడరే వేసుకోండి. అదే బెల్లం వద్దు అనుకుంటే ఒక 1/2 కప్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 2 ఎగ్స్ ని కొట్టి వేసుకోండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. ఇక్కడ మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే పెరుగు ఒక 1/2 కప్ దాకా వేసుకోండి. పెరుగు వద్దు అనుకుంటే ఎగ్స్ ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చిన్న మిక్సీ జార్ లో వేసానండి. కొంచెం పైకి వస్తుందేమో అని చెప్పి ఇంకొంచెం పెద్ద మిక్సీ జార్ లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఫ్లేవర్ లెస్ ఆయిల్ అండి, పప్పు నూనెలు కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కరిగించిన బటర్ కానీ ఇలాంటి ఆయిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 బాగా పండిన అరటిపళ్ళు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇక నేను వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కూడా యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నానండి. నాకు కేకుల్లో ఎన్ని వేసినా కూడా యాలకుల ఫ్లేవర్ తగలకపోతే టేస్ట్ అస్సలు నచ్చదు. యాలకుల ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం, అందుకని చెప్పి కొంచెం యాలకులు ఎక్కువగానే వేస్తాను. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇలా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకున్న పిండిలోకి పోసుకొని గరిటెతోటి కానీ స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుతున్నాము, ఇలాగే కలుపుకోవాలి. మీరు రౌండ్ గా కలుపుతున్నట్లయితే రౌండ్ గానే కలుపుకోండి. మీరు ఎలా కలపడం స్టార్ట్ చేస్తారో కేక్ బ్యాటర్ మొత్తం కలిసిపోయి ఉండలేమీ లేకుండా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కాగబెట్టి చల్లారబెట్టుకున్న పాలని పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని బట్టి పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి లూజ్ గా ఉంటే పాలు పోసుకొని కలుపుకోవద్దు. పిండి మరి గట్టిగా ఉంది అనిపిస్తేనే ఇలా పాలు పోసి కలుపుకోండి. వీడియో ఫస్ట్ లో బేకింగ్ పౌడర్ లేకపోతే ఏం చేయాలి అని నేను చెప్పాను కదా. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ స్టేజ్ లో మీరు 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ వేసుకొని దానిపైన కొంచెం 1 టీ స్పూన్ దాకా పాలని పోసుకొని ఆ ఈనో యాక్టివేట్ అయిన తర్వాత ఈ పిండిలో మొత్తం కలిసేంత వరకు స్పాచులాతో గానీ గరిటెతో కానీ మనం ఏ డైరెక్షన్ లో పిండి కలుపుకుంటున్నామో అదే డైరెక్షన్ లో కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా ఉంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టే. ఇలా కేక్ బ్యాటర్ కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల చాకో చిప్స్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ ని ఇలా బ్యాటర్ లో వేసి కలుపుకోండి. మిగతా 1 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ ని పక్కన పెట్టుకోండి. కేక్ పైన గార్నిష్ కోసం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టేసి ఇలా కేక్ బౌల్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన ఒక బటర్ పేపర్ వేసుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి కేక్ బ్యాటర్ వేసుకొని కేక్ బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే కేక్ బౌల్ లో ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాంట్లో కొంచెం గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకొని మొత్తం కూడా ఈవెన్ గా ఆ కేక్ బౌల్ కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ ని వేసి దానిపైన ఇలా డార్క్ చాకో చిప్స్ వేసుకొని ఇలా ఒకసారి కేక్ బౌల్ ని
2-3 టైమ్స్ పైకి కిందికి ట్యాప్ చేసుకోండి. ఈ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఇలా ట్యాప్ చేయడం వల్ల. నెక్స్ట్ మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లోనే ఈ కేక్ టిన్ ని పెట్టేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ ని పెట్టేసేయండి. ఇప్పుడు మొత్తం కవర్ చేస్తూ ఒక పెద్ద ప్లేట్ ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత పైన కూడా బరువు కోసం ఒక చిన్న రోల్ పెట్టేశానండి. ఇలా పైన బరువుగా ఉండే వస్తువు పెట్టడం వల్ల వేడి బయటికి పోకుండా లోపల కేక్ ఈవెన్ గా బేక్ అవుతుంది అన్నమాట. ఇలా కేక్ ఒక 40-45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 40-45 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి ఫోర్క్ స్పూన్ తో గానీ నైఫ్ తో గానీ టూత్ పిన్ తో గానీ ఇలా గుచ్చి చూసి తడిగా అంటుకు రాకుండా డ్రైగా ఉంటే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్టే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఈ కేక్ టిన్ ని బయటికి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా కేక్ మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత నైఫ్ తో అంచుల్ని ఇలా స్క్రాప్ చేసుకొని కేక్ టిన్ ని రివర్స్ లో పెట్టి తడితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇలా పైన ఉండే బటర్ పేపర్ తీసేసి కేక్ ని 2-3 లేయర్స్ గా కట్ చేసుకొని చాక్లెట్ స్ప్రెడ్ తో గానీ చాక్లెట్ సిరప్ తో గానీ చాకో చిప్స్ తో గానీ గార్నిష్ చేసుకొని చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఉన్న పార్టీస్ ఉన్న సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి ఇచ్చారంటే ఇలాగే డైరెక్ట్ గా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బనానా కేక్ ని చాలా చాలా టేస్టీగా ఇంట్లో ఇలా ట్రై చేయండి. పిల్లలు కేక్ అడిగినప్పుడల్లా బయట నుండి తీసుకురాకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ బనానా కేక్ ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.